మనం ఇప్పటివరకు మొదటి మంత్రం చూసాం. ఈశోపనిషత్తులో రెండవ మంత్రం కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్ ఏవా చేస్తూనే ఇహ ఈ జీవిత కాలంలో కర్మలను జిజీవిషేత్ జీవించాలని మానవుడు కోరుకోవాలి. శతం సమాహ 100 సంవత్సరాలు ఏవా ఇలా జీవిస్తూ త్వయి నీయందు అన్యథా మరొకటి ఇతః ఈ మార్గం కంటే నా అస్తి లేదు కర్మ నా లిప్యతే బంధింపదు నరే మానవుని. తాత్పర్యం: మానవుడు ఈ విధంగా కర్మలు చేస్తూనే 100 సంవత్సరాలు జీవించాలని ఆశించవచ్చును. అలాంటి కర్మ అతనిని కర్మ శాసనానికి బంధించదు. మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడిందంటే, జీవి భౌతిక సంసారం ఉన్నప్పటికి కూడా బంధింపబడకుండా కర్మ అంటకుండా కొనసాగడం ఎలాగా అనేది చెప్పబడుతుంది. అంటే తనకు నియమించబడిన దాంట్లోనే తను జీవిస్తూ దేని పట్ల తాను అంటే ఈశ్వరుడు అనే భావం లేకుండా, అంటే నేనే స్వామిని, ఈశావశ్యం ఇదం సర్వం, అన్నిటికీ భగవంతుడే ఈశ్వరుడు కదా. కాబట్టి ఆ భావన లేకుండా ఈ సంసారంలో వాడు ఎంతకాలమైన 100 సంవత్సరాలు కూడా జీవించినా అలాంటి కర్మ అతనిని కర్మశాసనానికి బంధించదు. మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి మనిషికి ఈ సంసారంలో ఇక్కడ ఉన్నా కూడా బంధించబడకుండా ఉండాలంటే ఏది నాది, దేనిపైన కూడా నాది, ఇది నాది అనే భావన లేకుండా, ఈశ్వర భావన లేకుండా ఉంటే అప్పుడు ఇక్కడ వాడు బంధించబడకుండా కొనసాగలడు. భాష్యం: ఎవరూ కూడా మరణించాలని కోరుకోరు. మనందరికీ తెలుసు, మరణించడం అంటే మరణం వస్తే మన దగ్గర ఉన్న ధనం అంతా ఇచ్చేసి డాక్టర్కి ఇంకా కొన్ని రోజులు బ్రతికించమని అడుగుతాం. అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి మరణం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ప్రతి వ్యక్తి వీలైనంత ఎక్కువ కాలం జీవించాలనే కోరుకుంటాడు. ఎవరైనా కోరుకునేది అదే, జీవించాలని. ఈ ప్రవృత్తి జాతిలో, సంఘంలో, వ్యక్తిగతంగానే కాక సామూహికంగా కూడా కనిపిస్తుంది. ఈ లక్షణం ఏదైతే ఉందో, అంటే ఎక్కువ కాలం జీవించాలి, మరణించకూడదు అనే లక్షణం సంఘంలో, జాతిలో, కులంలో అంటే వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా జనులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. జీవులందరూ జీవించి ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది సహజమే అని వేదాలు చెప్తున్నాయి. అంటే నిరంతరం మరణించకుండా ఉండడానికి జీవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేదాలు కూడా అదే చెప్తున్నాయి. ఏమని? జీవులు ఎప్పుడు కూడా మరణించడానికి ఇష్టపడరు. ఎందుకని? జీవుడు సహజంగా నిత్యుడు, అది లక్షణం, అది కారణం. ఎందుకని మరణించడానికి ఇష్టపడమంటే, మనం ఎవరం అసలు? ఆత్మలో. కాబట్టి ఆత్మగా మనకి మరణం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దేహంలో ఉన్నప్పటికి కూడా మరణించడానికి ఇష్టపడం. ఆత్మకి మరణం లేదు కాబట్టి ఈ దేహంలో ఉన్న మనకు కూడా ఇలాగే ఉండిపోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది అసంభవం. కారణం ఏంటి? ఈ దేహం తాత్కాలికమైంది. దేహం ఎప్పుడైతే తయారవుతుందో, ఏదైనా ఒకటి తయారైన వస్తువు నాశనం కావాల్సింది. అది సృష్టి ధర్మం. తయారైంది ఏంటి? ఇక్కడ మనం పూర్వం ఎప్పటి నుండి శాశ్వతంగా ఈ దేహంలో లేము. ఒకప్పుడు అంటే ఈ దేహంలోకి దూరాం, ప్రవేశపెట్టబడ్డాం కర్మ వలన. అదేవిధంగా మన కర్మ ఈ దేహంలో పూర్తయినప్పుడు బయటికి వెళ్ళిపోతాం. అతడు భౌతిక జీవిత బద్ధుడు కావడం వల్ల దేహాలను చాలాసార్లు మార్చవలసి రావచ్చు. మనం అందరం సంసారానికి బద్ధులమై ఉండి, ఈ భౌతిక దేహాల పట్ల ఆసక్తి ఉండి, ఇక్కడే భోగించాలనే కోరిక ఉండడం వలన ఇక్కడే కొనసాగుతూ అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. దీనిని జీవుని పునర్జన్మ అంటారు. కాబట్టి ఇదంతా ఏంటి? పునర్జన్మ. ఈ పునర్జన్మకు కర్మబంధనమే కారణం. మన యొక్క పునర్జన్మకు కారణం ఏమిటి అంటే కర్మబంధనం. అంటే మనం ఏదైతే పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూ ఉండడమే దీనికి కారణం. అంటే
మనం అంటే మనకి నియమించబడిన వస్తువుల్ని మనం వాడుకుని పని చేస్తున్నా పాపపుణ్యాలు తయారు చేసుకుంటాం. కానీ అందులో కూడా పాపం లేకుండా ఉండాలంటే శాస్త్రానికి విరుద్ధంగా పని చేయకూడదు. అప్పుడు పుణ్యమే వస్తుంది. పుణ్యం వస్తే మరి శరీరం రాదా? పుణ్యం వలన కూడా శరీరం వస్తుంది. మరి పుణ్యాన్ని అనుభవించడానికి శరీరం కావాలిగా. అది కనుక ఇక్కడ మనకి కేటాయించబడిన వస్తువులతో మనం పని చేస్తున్నా, ధర్మంగా చేస్తున్నా, మళ్ళీ జన్మించవలసిన అవసరం ఉంటుంది. జీవుడు తన జీవనం కోసం ఏదో ఒక పనిని చేయాలి. ప్రతి ఒక్కళ్ళు జీవించడం కోసం ఏదో ఒక పని చేయాలి. అది ప్రకృతి శాసనం. ఏంటి ప్రకృతి శాసనం? జీవుడు, ప్రతి జీవి ఏదో ఒక పని చేయాలి, ఇక్కడ దేహం తీసుకున్న ప్రతి ఒక్కడు అనేది ప్రకృతి శాసనం. నియమిత ధర్మాలను అనుసరించి అతడు పని చేయకపోతే ప్రకృతి శాసనాలను ఉల్లంఘించడం, జనన చక్రంలో మరింతగా చిక్కుకుపోవడం జరుగుతాయి. అంటే ధర్మాలను అనుసరించకుండా పని చేయకుండా మరియు శాసనాలను ఉల్లంఘిస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపం వస్తే ఇంకా అధమ జాతికి వెళ్తాం, అధమ జీవుల్లో పడిపోతాం. అంటే పిల్లి, కుక్క, ఇంకా క్రిములు, కీటకాల్లో పడిపోయినప్పుడు అక్కడి నుండి మళ్ళీ మానవ జన్మ రావడానికి కోట్ల జన్మలు అవుతుంది, కోట్ల సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి మళ్ళీ మనిషి జన్మ వస్తే బయటపడడానికి అవకాశం. కనుక మనం ఏదైతే శాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తే పాపాన్ని పెంచుకొని ఇక్కడ భౌతిక సంసారంలో మనం కొనసాగే సమయాన్ని పొడిగించబడుతుంది అన్నమాట. ఇతర జీవులు కూడా జనమరణాలకు లోబడే ఉంటాయి. ఇక్కడ ప్రతి జీవి దేహం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు జనమరణాలకు లోబడే ఉన్నారు. మరణం లేకుండా ఎవరు ఉండరు. కానీ జీవికి మానవ జన్మ లభించినప్పుడు కర్మశాసనం నుండి ముక్తుడు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంసారం నుంచి బయటపడేది ఎవరు అంటే మానవ దేహం ఉన్న జీవులే. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న చెట్లు, పశువులు, పక్షులు, వీటికి బయటపడే అవకాశం ఇప్పుడైతే లేదు, తర్వాత రావచ్చేమో. ఎప్పుడు? మళ్ళీ ఆ జీవులు మానవ జన్మను పొందుతాయి. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏదైతే చెట్లు ఉన్నాయో మన చుట్టూ చూస్తున్నామో అవి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక మనిషిగా మారచ్చు. మనిషి దేహం పొందొచ్చు, వాటికి రావచ్చు. అవి మనిషి దేహం పొంది అప్పుడు అవకాశాన్ని వినియోగించుకుంటే ముక్తి, లేదు మళ్ళీ పుణ్యాలు అయితే మళ్ళీ మనుషులుగా, లేదా ఇంకా పాపాలు ఎక్కువైతే అధమజీవులుగా కొనసాగాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే మనం కేవలం మాటల్లో చెప్పుకున్నంత తేలిగ్గా అయిపోదు. కొన్ని కోట్ల సంవత్సరాలు అనేక జీవరాశుల్లో కర్మని, దుఃఖాన్ని అనుభవిస్తూ మనం కొనసాగాల్సి ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మ అనేవి భగవద్గీతలో స్పష్టంగా వివరించబడ్డాయి. ఇది మూడు కూడా కిం కర్మ కిమ కర్మేతి అని కృష్ణుడు చెప్తాడు. కవులు కూడా, అంటే పండితులు కూడా ఏది కర్మ ఏది అకర్మ అనేది విడదీసి అర్థం చేసుకోవడం, ఈ కర్మ బంధం గురించి పూర్తిగా అవగాహన అనేది ఎవరికి రాదు అని చెప్తున్నాడు. కానీ వీటి గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అపౌరుషేయాలైన వైదిక గ్రంథాలలో పేర్కొనబడినట్లు స్వధర్మమును నిర్వర్తించడం కూడా కర్మ అనబడుతుంది. వేదాల్లో చెప్పబడినట్లు మన యొక్క స్వధర్మం ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, లేదా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ ధర్మాన్ని నిర్వర్తించడం ఏదైతే ఉందో అది కూడా కర్మే. మానవునికి జనన మరణ చక్రం నుండి విముక్తి చేకూర్చే పనులు అకర్మలు. ఇక్కడ మూడున్న ఏంటి? కర్మ అంటే మనల్ని బంధించి ఉంచేవి. కానీ కర్మలో ఏముంటుంది? పుణ్యం వస్తుంది. తర్వాత వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసేవి, దానివలన వికర్మ వలన పాపం మాత్రమే వస్తుంది. అలా కాకుండా అకర్మ అంటే ఈ పాపం, పుణ్యం రెండిటికి కూడా అతీతమైన ఆధ్యాత్మికమైనది, ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడి మనల్ని బంధ విముక్తిని, అంటే సంసార బంధ విముక్తిని చేకూర్చేవి అకర్మలు. అందుకే మానవునికి జనన చక్రం నుండి విముక్తి చేకూర్చే పనులు అకర్మలు అని చెప్తున్నారు. కానీ భగవద్గీతలో కొన్ని చోట్ల అకర్మ అనగానే పని చేయకుండా ఉండడం అని కూడా అకర్మ అనే దానికి అర్థం ఇస్తారు. కానీ ఇక్కడ అకర్మ అంటే మన రెండిటికి పాపపుణ్యాలు ఇవ్వనటువంటి కార్యాలను అకర్మలు అంటారు. అదేంటి? భక్తి అనేది ఉదాహరణ అకర్మకి. అది కూడా ఎటువంటి భక్తి? శుద్ధ భక్తి అకర్మకి ఉదాహరణ. ఎందుకని? శుద్ధ భక్తి కృష్ణుడి ఆనందం కోసమే చేస్తాం కనుక మనకి పాపం, పుణ్యం రెండు రావు. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ఆనందం కోసం యజ్ఞాలు, యాగాలు లేదా వ్రతాలు, మన సుఖం కోసం సంపాదన, ఇవన్నీ. కాబట్టి అప్పుడు దానివలన బంధం, సంసారం పట్ల ఆసక్తి, తర్వాత వాటిలో పడి మనం పనిచేస్తుండడం వల్ల దుఃఖం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ మూడు రకాలైన
మానవుడు తన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసి కావించే పనులు, మానవుడిని నీచ జీవితంలో పడవేసే పనులు వికర్మలు. అంటే ఇవి పాపకార్యాలు. ఈ 3 రకాలైన కర్మల్లో కర్మబంధం నుండి ముక్తి కలిగించే వాటినే బుద్ధిమంతులు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 3 రకాలు చెప్పుకున్నాం. మరి బుద్ధిమంతుడు తెలివైనవాడు ఏది ఆచరిస్తాడు? తెలివైనవాడు అకర్మని. ఎందుకని? పాపం పుణ్యం రెండు వద్దు, ముక్తి కావాలి. ఇక్కడ ఉంటే ఎప్పుడు కూడా పాపం చేసినా పుణ్యం చేసినా అవి దుఃఖానికే దారితీస్తాయి. చివరికి దుఃఖం లేకుండా శరీరం ఉంటే దుఃఖం ఉంటుంది ఖచ్చితంగా. ఎంత లేదనుకున్న మరణం అనేది చాలా పెద్ద దుఃఖం అయింది, దుఃఖంతో కూడుకున్నది మరణం అనేది. ప్రతి ఒక్కరికి, మనందరికీ మరణం ఉంది. ఆ మరణం దుఃఖం ఖచ్చితంగా వస్తుంది ఎవ్వరికైనా. కానీ ఎవరికి దుఃఖం లేకుండా మరణించగలరంటే ఈ శరీరం పట్ల ఆసక్తి లేకుండా ఎవడు మరణిస్తాడో, ఈ శరీరం కూడా నాది కాదు అనేటువంటి సాక్షాత్కారం పొంది, ఆత్మసాక్షాత్కారం పొంది మరణిస్తాడు, శరీరాన్ని వదులుతాడు, వాడు మాత్రమే దుఃఖం లేకుండా మరణించగలడు. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అకర్మనే చేస్తాడు, కానీ కర్మ వికర్మ జోలికి పోడు. సాధారణ మానవులు లోకంలో గుర్తింపబడడానికి, ఇహంలోనూ స్వర్గంలోనూ ఉత్తమ స్థితిని పొందడానికి సత్కర్మలను చేస్తూ ఉంటారు. సాధారణంగా వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? ఈ లోకంలో గుర్తింపు పొందడానికి డబ్బు, ధనం, యజ్ఞ యాగాదులు, దానాలు, ధర్మాలు ఇటువంటివి చేస్తూ గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా సాధారణ మనుషులు ఏం చేస్తారు? ఇక్కడ మరియు స్వర్గంలో కూడా మంచి స్థితి, సుఖాలు, భోగాలు అనుభవించడానికి, ఇక్కడ ఉన్నప్పుడు భోగాలు అనుభవించాలి, స్వర్గంలో కూడా భోగాలు అనుభవించడం కోసం సత్కర్మలు అంటే సకామ కర్మలు అని చేస్తూ ఉంటారు. అంటే మంచి సకామ అంటే మంచి కామం. మంచి కోరికలు అంటే ఏమిటి? మంచి ధనం, ఐశ్వర్యం, అందమైన దేహం, తర్వాత బుద్ధి, జ్ఞానం కలిగి ఉండడం, సంఘంలో గొప్ప పేరు ఉండడం, ఇవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా మనకి శరీరాన్ని మార్చే స్థితికే తీసుకెళ్తాయి, కానీ ఇక శరీరం లేకుండా ముక్త స్థితికి తీసుకెళ్ళవు. అది అక్కడ లోపం. కాబట్టి బుద్ధిమంతుడు దాన్ని కూడా కోరుకోడు. కానీ బుద్ధిమంతులు కర్మఫలాల నుండి పూర్తిగా ముక్తి పొందాలని కోరుకుంటారు. కాబట్టి ఎవరైతే ఈ సకామ కర్మలు దేహాన్ని తీసుకొని గుర్తింపు, స్వర్గంలో సుఖం, ఇహంలో ఇక్కడ సుఖం పొందాలనుకునే వాళ్ళు కూడా అజ్ఞానులే. వాళ్ళేమి జ్ఞానులు, తెలివైన వాళ్ళు ఏం కాదు. మనం ఏమనుకుంటాం సాధారణంగా అంటే ఎవరికి డబ్బు ఎక్కువ ఉందో, వ్రతాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంది, అందమైన పిల్లలు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అంతా బాగుంది అనుకుంటాం. కానీ అది కూడా తెలివి తక్కువతనమే అని ఇక్కడ చెప్పబడుతుంది. పాపపుణ్యములు రెండు భౌతిక దుఃఖాన్ని కలిగిస్తాయని వారికి తెలుసు. ఎవరికి తెలుసు? బుద్ధిమంతులకి తెలుసు. కాబట్టి బుద్ధిమంతులు ఏం చేస్తారు? ఈ రెండు కాకుండా అకర్మలనే చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఈ మంత్రంలో జీవి ఏది అన్నీ నాది, ఏది నాది కాదు అనేటువంటి చైతన్యంలో ఉండి కార్యాలు చేస్తూ ఉంటే బంధింపబడడం అన్నాడు. కానీ నిజానికి పూర్తిగా బంధ విముక్తుడు కాలేడు. కారణం ఏంటంటే బంధింపబడడు, కానీ తన కోసం ఏదైతే తనకి నిర్ణయించబడిన వాటితో కార్యాలు చేయడం వలన వాడికి పాపమో పుణ్యమో, ముఖ్యంగా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా మళ్ళీ జన్మిస్తాడు. కాబట్టి వాడు కూడా తెలివైన వాడు కాదు. ఎందుకని? మనకి నిర్ణయించబడిన వాటినే మనం వినియోగించుకుంటూ, ఈశావస్యమిదం సర్వం అని మొదటి శ్లోకంలో మనకు కేటాయించబడిన వాటిని ఉపయోగించుకుంటూ పని చేయడం వలన మనకి పాపపుణ్యాలు వస్తాయి. కాబట్టి వీటి పట్ల కూడా ఏదో మనకు కేటాయించబడిన దాన్ని కూడా వదిలేయాలి. అది ఎవరు చేస్తారు? కేటాయించబడిన దాన్ని కూడా వదిలేసే వ్యక్తులు, భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ కేటాయించబడినంత భక్తులకి, భగవంతుడికి వాళ్ళ యొక్క సేవలో వినియోగించడం వలన ముక్తి పొందుతారు. అందుచేతనే వారు ఎప్పుడు సత్కర్మల ప్రక్రియల నుండి ముక్తి కలిగించే పనులను చేయాలనే చూస్తారు. ఎవరు? బుద్ధిమంతులైన వాళ్ళు సత్కర్మల ప్రక్రియల నుండి ముక్తి కలిగించే పనులనే చేయాలనుకుంటారు, కానీ సత్కర్మలు చేయాలని ఎప్పుడు బుద్ధిమంతులు అనుకోరు. శ్రీ ఈశోపనిషత్తులోని బోధనలు గీతోపనిషత్తులో, ఉపనిషత్తుల సారమనే భగవద్గీతలో ఇంకా విపులంగా వివరించబడ్డాయి. అంటే ఈశోపనిషత్తులోని బోధనలు ఏవైతే ఇక్కడ మనం చెప్పబడుతున్నాయి, ఇక్కడ ఈశోపనిషత్తులు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల సారం ఏమిటి? భగవద్గీత. దాన్నే గీతోపనిషత్తు అంటారు. అందులో ఇంకా విపులంగా, అందుకే అక్కడ 700 శ్లోకాల్లో కృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం లేదా ధ్యానయోగం, భక్తి యోగం గురించి, కర్మ సన్యాసం గురించి, కర్మఫల త్యాగం గురించి రకరకాలుగా అన్నీ చెప్పాడు. చివరిది ఏంటి వీటన్నిటిలో కంటే? భక్తి యోగం. ఎవరైతే కృష్ణుని ఆశ్రయించి కృష్ణుని పూజిస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క కర్మబంధం నుండి విముక్తి పొంది, కృష్ణ ప్రేమను పొంది కృష్ణ లోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వైదిక గ్రంథాల్లో విధింపబడిన విధులను
నిర్వహించకుండా ఎవరు కర్మఫల త్యాగాన్ని లేక అకర్మను సాధించలేరని భగవద్గీతలో 3వ అధ్యాయం 9 నుండి 16లో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి? విధి నిర్వహణలో విధి నియమాలు పాటించకుండా కర్మఫల త్యాగాన్ని అకర్మను అంటే ఇక పాపపుణ్యాలు రాకుండా ఉండే విధంగా ఎవరు చేయలేరు. అంటే విధి నియమాలు ఏమిటి? మాంసం, మద్యం, జోదం ఇవి చేయకుండా ఉండడం, భక్తికి సంబంధించిన విధి నియమాలు ఉదయాన్నే లేకపోవడం, మంగళారతి, జపం, ఇవన్నీ ప్రతి ప్రక్రియలో కూడా భక్తిలో కానీ ధ్యానయోగం కానీ ఈ విధంగా ఏ యోగం తీసుకున్నా అక్కడ కొన్ని విధులు ఉన్నాయి శాస్త్రాల్లో. అవి పాటించకుండా ఎవరు కూడా ముక్తిని పొందలేరు. వేదాలు మానవులు క్రమంగా పరమపురుషుని అధికారాన్ని గుర్తించే విధంగా వారి కర్మలను నియంత్రించగలవు. కాబట్టి మన కార్యాలని ఎలా నియంత్రిస్తుంటాయి వేదాలు? మనం కార్యాలు చేస్తూ ఉంటే క్రమక్రమంగా భగవంతుణ్ణి మనకి తెలియజేసే విధంగా వేదంలోని కార్యాలు, అందుకే మన రకరకాల వ్రతాలు, పూజలు ఇవన్నిటి ద్వారా క్రమక్రమంగా భగవంతుడు ఎవరైనా తెలిసే అవకాశాన్ని కల్పిస్తాయి. మానవుడు దేవాది దేవుడైన వాసుదేవుడిని లేదా కృష్ణుడి అధికారాన్ని గుర్తిస్తే అతడికి నిజమైన జ్ఞాన దర్శనం కలిగిందని భావించవచ్చు. కాబట్టి అన్నిటికీ మూలం వాసుదేవుడే లేదా కృష్ణుడే అని ఎవరు తెలుసుకుంటారో అతనికే నిజంగా జ్ఞానం అనేది దర్శనమైంది, నిజంగా జ్ఞానోదయం అయింది అని అర్థం చేసుకోవచ్చు. ఇలా శుద్ధ స్థితిలో సత్వ రజస్ తమస్సులు అనే 3 గుణాలు తమ ప్రభావాన్ని చూపించలేవు గనుక మానవుడు నిష్కామ విధానంలో పనిచేయగలుగుతాడు. శుద్ధ స్థితి అంటే శుద్ధ సత్వస్థితి ఏదైతే ఉందో అందులో రజోగుణం, తమోగుణం, సత్వగుణం యొక్క ప్రభావాలు లేకుండా ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే ఎవరు ఆ విశుద్ధ స్థితిలో, శుద్ధ సత్వస్థితిలో ఉంటారు? ఎవరైతే నిష్కామంగా అంటే ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా భగవంతుడిని సేవిస్తూ లేదా పూర్తిగా ఆత్మ చైతన్యంలో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే విశుద్ధ సత్వస్థితిలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ సత్వరజస్తమో గుణాలు ఏదో గుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉన్నప్పటికి కూడా ఇక్కడే ఉంటాం. సత్వగుణంలో ఉన్నందువలన మనం వైకుంఠానికి వెళ్ళిపోలేము. అలాంటి కర్మ మానవుడిని జనన మరణ చక్రానికి బంధించలేదు. ఎలాంటి కర్మ? విశుద్ధ సత్వంలో అంటే ఇక పూర్తిగా ఇక్కడ మన దేహం కూడా నాది కాదు, అన్నీ కూడా కృష్ణుడు ఆనందం కోసమే శ్వాస తీసుకోవడం, కృష్ణుడు ఆనందం కోసమే తినడం, కృష్ణుడు ఆనందం కోసమే నిద్రించడం అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనల్ని కర్మ బంధించదు. నిజానికి భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం కంటే ఎవరు ఎక్కువగా ఏమీ చేయనక్కర్లేదు. ఇంకా ఎక్కువగా అంటే భక్తియుక్త సేవ అంటే ఎటువంటిది? కృష్ణుడి ప్రీతి కోసం, కృష్ణుడి ఆనందం కోసం చేసేటువంటి భక్తియుక్త సేవకు మించి ఇంకా చేయని అవసరం లేదు ఏమీ మనం కూడా. కానీ ఆ స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ధనం, సమయం అన్నింటినీ కూడా ఎవరికి అర్పించాలి? కృష్ణుడికి అర్పిస్తే అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాం. అంతేగాని మేము రోజు భక్తి చేస్తున్నామని నామం చేస్తూ ఒకవైపు జపం చేస్తూ ఇంకొక వైపు ఆహార, నిద్ర, భయమైదునాలు శాస్త్రబద్ధంగా భోగించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఈ స్థితికి చేరుకోలేము, సంసారం నుంచి బయటపడే అవకాశమే లేదు. సాధారణంగా జీవితంలోని ప్రారంభ దశలో మానవుడు వెంటనే భక్తియుక్త సేవకు పూనుకోవడం కానీ కామ్యకర్మలను పూర్తిగా విడిచిపెట్టడం కానీ చేయలేడు. జీవితం ప్రారంభ దశలో భక్తియుక్త సేవ కానీ లేదా కామ్యకర్మలు అంటే ఇది చేస్తే అది వస్తుంది అంటే సకామ కర్మలను విడిచిపెట్టడం కానీ చేయలేడు. ఎందుకని? యవ్వనంలో ఉండడం, తర్వాత ఇంద్రియాలు బలంగా ఉండడం, ఇంద్రియ భోగం చేయాలని, భోగాన్ని అనుభవించాలని ఉండే కోరికల వలన భక్తి కానీ సకామ కర్మలను కానీ భక్తి చేయలేడు, సకామ కర్మల్ని వదిలిపెట్టలేడు. ఇంకా సకామ కర్మలే కాదు, ఇప్పుడు ఇంకా వికర్మలో అంటే పాపకార్యాలు ఎక్కువైపోయాయి. ఇంకా కలియుగంలో సకామ కర్మలు చేసినా మంచిదే, కానీ పాపకార్యాలు చేస్తున్నారు. తన స్వార్థానికి లేక పరుల కోసం పనిచేయడానికి బద్ధజీవి అలవాటు పడి ఉంటాడు. కాబట్టి తన కోసం కానీ లేదా ఇతరుల కోసం కానీ ఇతరుల ఆనందం కోసం కానీ పనిచేయడం కోసం పనిచేస్తూ ఆ అలవాటు పడి ఉంటాడు. బద్ధజీవులు అందరూ మనందరం ఇదే విధంగా ఉన్నాం. ఏంటి? నాది లేదా నాకు ఇష్టమైన వాళ్ళ కోసమైనా నేను వాళ్ళ సుఖం కోసమైనా పనిచేస్తాను, కానీ భగవంతుడి కోసం పనిచేస్తూ ఉండేవాళ్ళు చాలా అరుదు. సాధారణ మానవుడు తన ఇంద్రియ తృప్తి కోసమే పనిచేస్తాడు. సాధారణ మానవులు ఏం చేస్తారు? తన ఇంద్రియ తృప్తి కోసమే పనిచేస్తాడు, కానీ ఇక భగవంతుడి ఆనందం కోసం చేయడు. ఇక ఇంకొంచెం ముందరకు వెళ్తే వాడు ఏం చేస్తాడు? తనకి సంబంధించిన వాళ్ళ ఇంద్రియ భోగం కోసం, వాళ్ళ ఆనందం కోసం పనిచేస్తాడు. ఇంకా కొంచెం ముందరకు వెళ్తే దేశం అందరి కోసం, ఇంకా ముందరకు వెళ్తే ప్రపంచ శాంతి, ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి అని
అక్కడ ఆగిపోతాడు తప్ప ప్రపంచం అంతటికి కూడా మూలమైన భగవంతుడి ఆనందం కోసం అనేది ఎవరు చేస్తారు? ఆలోచనే రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం వేదాలను ఆశ్రయించి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తామో అప్పుడే ఈ విషయం అర్థమవుతుంది. ఈ ఇంద్రియ తృప్తి విధానం సంఘానికి కానీ జాతికి కానీ సాధారణ మానవ సమూహానికి కానీ వ్యాపింపజేసినప్పుడు అది పరహిత పరాయణత్వం, సాంఘికవాదం, సామ్యవాదం, జాతీయవాదం, మానవతావాదం అనే మంచి ఆకర్షణీయమైన పేర్లను పొందుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏమవుతుంది? మా జాతికి, మా దేశానికి ఈ విధంగా చేస్తున్నప్పుడు చివరికి అందరి కోసం, ప్రపంచం కోసం చేస్తే వాడు మానవతావాది, వాడు సంఘ సేవకుడు అంటారు. అలా కాకుండా వాడు దేశానికి చేస్తే వీడు దేశభక్తుడు అంటారు. ఈ విధంగా రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఇంద్రియ భోగం కోసం ఉన్నవే కానీ భక్తి కాదు అది. ఈ వాదాలన్నీ కర్మబంధనం యొక్క అందమైన రూపాలు. ఈ కర్మ బంధనం ఏదైతే ఉందో ఈ బంధనానికి అనేక రూపాలు ఏవైతే ఇచ్చినట్లయితే వాటిని దేశభక్తి అని, మానవ సేవని, లేదా సంఘ సేవని, సంఘ సంస్కర్తని, ఈ విధంగా రకరకాల పేర్లతోటి ఇవన్నీ కూడా ఇంద్రియ భోగానికి అనేకమైన రూపాలని చెప్తున్నారు ఇక్కడ. అదే శాస్త్రం కూడా చెప్తుంది. ఎక్కువగా ఏమీ చేయనక్కర్లేదు. ఇవన్నీ కూడా రూపాలే, కానీ ఎక్కువగా ఏమీ చేయనక్కర్లేదు. మరి ఏం చేయాలి? కేవలం భగవంతుడి కోసం మాత్రమే పనిచేయాలి. శ్రీ ఈశోపనిషత్తులోని వేదోపదేశంపై వాదాలలో దేనికోసమైనా నిజంగా పనిచేయదలుచుకున్న వారు వాటిని భగవదర్పితంగా చేయాలని నిర్దేశిస్తుంది. వీటన్నిటిని ఎవరైనా చేయాలనుకుంటే అవన్నీ కూడా భగవదర్పితంగా, అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఎలా సేవ చేయాలి, లేదా సంఘానికి సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి భగవంతుడు చెప్తున్నాడు. నీవు భగవద్జ్ఞానం తెలుసుకొని సంఘానికి కూడా అజ్ఞానం ఇవ్వు. అప్పుడు సంఘానికి చేయొచ్చు, దేశానికి చేయొచ్చు, అందరికీ చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. కానీ ఆ విధంగా చేయాలి. అంటే కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందించడం అనేది అత్యుత్తమమైన సేవ అన్నమాట. ఆ విధంగా చేయాలి. మానవుడు ఈశావస్యాన్ని అనుసరిస్తే, అంటే అన్నీ కూడా భగవంతుడి అధీనంలో ఉన్నాయి అని అనుసరిస్తే, అంటే భగవంతుడిని కేంద్రంగా చేసుకొని భావంతో పనిచేస్తే గృహస్థుడైనా, పరోపకార తత్పరుడైనా, సాంఘికవాది అయినా, సామ్యవాది అయినా, జాతీయవాది అయినా, మానవతావాది అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. వాడు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు సంఘం అంతటికీ చేస్తున్నాడు, దేశానికి చేయాలి, దేశం అంతటికీ కృష్ణ చైతన్యాన్ని పంచండి, తప్పులేదు. లేదా ఒక సమూహానికి, వాడి కులానికి, వాడి ఏదో వాడి ఇంటి పేరు వాళ్ళకో ఎవరికో చేయాలని వాళ్ళందరికీ కృష్ణ చైతన్యాన్ని పంచవచ్చు, తప్పేం లేదు. అప్పుడు వాడు బాగుపడతాడు, బంధంలో చిక్కుకోడు. అక్కడ కూడా కొంత సమస్య ఉంది. ఉదాహరణకి వాడి కులం వాళ్ళకి చేయాలనుకుంటే వాడి కులం వాళ్ళే మనుషుల, మిగతా కులం వాళ్ళు మనుషులు కాదా, జీవులు కాదా? అక్కడ వాడి కులం వాళ్ళి ఒక కులానికే సేవ చేయాలనుకునే వాడి దృష్టి సంకుచిత స్వభావం అన్నమాట, విశాల బుద్ధి కాదు. కారణం ఏంటి? వాడి కులం వాళ్ళే మనుషుల, మిగతా వాళ్ళందరూ జీవులు కాదా, కృష్ణుడు అంశలు కాదా? అంశలే. మరి అలాంటప్పుడు అందరూ ఒకటే కదా, ఎందుకని అలా చూస్తున్నాడు? అంటే వాడి బుద్ధి సంకుచిత స్వభావం కలిగి ఉంది అని అర్థం. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ నేర్చుకుంది ఏంటి అంటే, ముఖ్యంగా 3 విషయాల గురించి నేర్చుకున్నాం. ఏంటవి? కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే శాస్త్రంలో ఉన్నది, అది చేయడం వల్ల పుణ్యం వస్తుంది. వికర్మ అంటే పాపం వస్తుంది, శాస్త్రంలో ఉన్న విధి నియమాలకు విరుద్ధంగా చేయడం. విరుద్ధంగా చేస్తే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. శాస్త్రం అనుగుణంగా సకామకర్మ చేసినా పుణ్యం వస్తుంది. కానీ ఈ రెండు బంధించి ఉంచుతాయి కనుక మనల్ని, జీవుల్ని. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? ఈ 2 కార్యాలు కాకుండా అకర్మ చేస్తాడు. అంటే ముక్తినిచ్చేటువంటి భక్తి కార్యాలు, భగవంతుడిని సేవించడం, కృష్ణుడు ఆనందం కోసం పనిచేయడం, అవి చేస్తాడు. ఇంకా ఈ ఇంద్రియ భోగం ఎలా ఉంటుంది? ఇంద్రియ భోగం కేవలం వాడితో ఆగిపోదు. ఇంద్రియ భోగం అంటే నేను నా ఇల్లు ఒకటే కాదు, లేదా నా ఊరు, నా కులం అని, నా దేశం అని, ఇదంతా కూడా రకరకాల పేర్లు. ఇవన్నీ కూడా ఇంద్రియ భోగమే, భౌతిక ఆసక్తి మాత్రమే. కాబట్టి అది కూడా జీవుడికి ఉండకూడదు. అప్పుడే ఈ సంసారం నుంచి బయటపడగలడు తప్ప ఇవన్నీ, ఇందులో ఏది ఉన్నా కూడా వాడు సంసారం నుంచి బయటపడే అవకాశమే లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి వీటన్నిటి నుండి కూడా బయటపడాలి.
చాలామంది ఏంటంటే మనం చూసినట్లయితే భక్తులు ఏమనుకుంటారు, నేను నా కుటుంబంలో అందరూ భక్తి చేయాలి, నేను చేస్తున్నాను, వాళ్ళు నా మాట వింటలేరని బాధపడతారు. కానీ దానికి ఆ బాధపడడం కూడా భౌతిక బంధమే, భౌతిక ఆసక్తి. ఎందుకని ఇంట్లో వాళ్ళే భక్తులు అవ్వాలని ఎందుకు బాధపడుతున్నావు? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎవరైనా మంచిదే కదా. వాళ్ళు అవ్వకపోతే బాధపడడం ఏంటి, వాళ్ళైతే సుఖపడడం ఏంటి, లేదా ఆనందం ఎందుకు? వాళ్ళైనంత మాత్రాన ఆనందం కూడా లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా జీవులు అయ్యారు అంతే. కాబట్టి వాళ్ళు భక్తులు, ఇంట్లో వాళ్ళు భక్తులు అవ్వకపోతే బాధపడకూడదు, అయితే ఆనందించకూడదు, రెండూ ఉండకూడదు. అంటే రెండింటిని కూడా సమానంగా చూడాలి. అంటే కృష్ణుడు భగవద్గీతలో అనేక చోట్ల చెప్తున్నాడు. ఏంటి? లాభం అంటే లాభం కానీ నష్టం కానీ, జయం కానీ అపజయం కానీ, గౌరవం కానీ అవమానం కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసేవాడే సంసారం నుంచి బయటపడతాడు అని. కాబట్టి అలా అని మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ ప్రయత్నం విఫలమైనా సఫలమైనా బాధపడకూడదు, ఆనందించకూడదు. అది ఇక్కడ చెప్పేదన్నమాట. ఎప్పుడైతే మనం ఆనందించినా లేదా దుఃఖించినా సంసారంలో బందీలైపోతాము. కాబట్టి ఏ విధంగా బందీలు అవ్వకుండా ఉండాలంటే ఈ రెండిటికి అతీతమైన ముక్తినిచ్చేటువంటి పాపపుణ్యాలకు అతీతమైన కార్యమైన శుద్ధ భక్తియుక్త సేవ. కాబట్టి లేదంటే శుద్ధ భక్తియుక్త సేవ చేయకపోతే మనం కనీసం భక్తి బాగా చేస్తున్నా కూడా సత్వగుణంలో ఉంటాం. ఎప్పుడైతే సత్వగుణంలో భక్తి చేస్తున్నా కూడా మనం శరీరం వస్తుంది. సత్వగుణంలో భక్తి చేస్తే ఎటువంటి శరీరం? బ్రాహ్మణుడి దేహం వస్తుంది మనకి. మరి బ్రాహ్మణుడి దేహం తీసుకున్నా కూడా ఇక్కడే పుట్టాలి, అంతేగాని బ్రాహ్మణుడు దేహంతో గోలోకంలో ప్రవేశం ఉండదు. లేదా బ్రాహ్మణుడు కాబట్టి గోలోకం వెళ్ళడానికి అవకాశం, వైకుంఠం లేదా ముక్తి, బ్రాహ్మణుడికి అందరికీ ముక్తి అనేది లేదు. బ్రాహ్మణుడు కూడా ఆ స్థాయి నుండి విశుద్ధ సత్వానికి చేరుకోవాల్సిందే. కాబట్టి బ్రాహ్మణుడని నేను గొప్పని అహంకరించడం కూడా అతని యొక్క బంధానికి ఒక కారణమే. కాబట్టి వీటన్నిటినీ దాటాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. మరి కర్మ అకర్మ వికర్మ మరి ఇవన్నీ కూడా విడిపడాలంటే అంటే టోటల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం భక్తులకి కష్టం. ఇవన్నీ గుర్తుపెట్టుకోని స్థితికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా మరి భవసాగరాన్ని దాటడం అనే దానికి ఏ విధంగా మేము కొత్తగా వచ్చిన భక్తులను కృషి చేయాల్సి వస్తుంది ప్రభుజీ? మాకు కొత్తగా అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు అన్ని కన్ఫ్యూజన్ ఉన్నా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ముఖ్యంగా కర్మ అకర్మ వికర్మ మూడిటి గురించి, ఏది వికర్మ ఏది కర్మ ఏది అకర్మో తెలియకపోతే మన అకర్మ ఎలా చేస్తాం? అకర్మ చేయకపోతే బయటపడలేం. కాబట్టి ఏది వికర్మ ఏది అకర్మ ఏది కర్మో తెలియకపోతే మనం భక్తి చేయలేము, శుద్ధ భక్తి అసలే చేయలేము. శుద్ధ భక్తి చేయకపోతే సంసారం నుంచి బయటపడే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు కాకపోయినా మరొక రోజుకైనా తెలుసుకోవాలి. అవి తెలుసుకొనే కదా మనం 4 నియమాలు ఎందుకు పాటిస్తున్నాం. ఇవి మనం చేయకూడదు అంటే ఇది వికర్మ. అవే 4 నియమాలు. ఇంకా వికర్మ చాలా ఉన్నాయి. ఇతరులను మోసం చేయడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ వికర్మ. కర్మ ఏంటి? సంతానం కోసం యజ్ఞం చేయడం, లేదా సంతానం కోసం ధనం కోసం ఏకాదశి వ్రతాలు చేయడం, ఇంకా ఏదైనా సరే హరే కృష్ణ జపించి డబ్బు కోరుకోవడం, ఇవన్నీ కర్మ. అది కూడా చేయకూడదు. కాబట్టి వీటన్నిటిపైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ అవగాహన లేకుండా ఎవ్వడు సంసారం నుంచి బయటపడే అవకాశం లేదు. ఒకవేళ నాకు తెలీదు ఈ జన్మలో అంత బుద్ధి లేదు అంటే మరొక జన్మ తీసుకొని అప్పుడు తెలుసుకొనే బయటికి వెళ్ళాలి. లేదంటే మళ్ళీ దీని పట్ల ఆసక్తి ఉంటుంది కదా జీవుల్లో. కాబట్టి ఈ ఆసక్తి అనేది తొలగిపోయే వరకు మనం పుట్టాల్సిందే ఇక్కడ. మరి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ప్రభుజీలు ఏం చెప్తే అది చేస్తూ పోతున్నా కూడా సంసారం నుంచి బయటపడతాం కదా, ప్రభుజీ బయటపడచ్చా? అట్లాగా అలా కూడా బయటపడవచ్చు. అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని, మంచి శుద్ధ భక్తుడిని ఆశ్రయిస్తే ఆయన చెప్పింది చేసినప్పుడు కూడా బయటపడతాం. కానీ ఆయనకైనా తెలిసి ఉంటుందిగా, కర్మ అకర్మ వికర్మ ఆయనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన తెలుసుకొని మనకు చెప్తాడు. కాబట్టి అది క్రమక్రమంగా మనకు కూడా అర్థం అవుతుంది కొంతకాలానికి. ఓహో ఇవి చేయకూడనివి, ఇవి చేయవలసినవి, మన ఆలోచన ఇలా ఉండాలి అనేది తెలుస్తుంది. తెలియకుండా బయటికి వెళ్ళే అవకాశం లేదు. స్త్రీలకి సహజంగా ఈ కుటుంబం పట్ల ఆపేక్ష, వ్యామోహం, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా కృషి. సో దానికి మనకి శాస్త్రాల్లో ఏం ఆదేశిస్తారు? అందుకే స్త్రీలకు సంబంధించి మన కుంతీదేవి ప్రార్థనలు ఉన్నాయి కదా. మేము స్త్రీలం కాబట్టి మేము ఎప్పుడు తల్లిదండ్రుల కుటుంబానికి లేదా భర్త కుటుంబానికి ఈ విధంగా ఎవరితో ఒకరితో బంధం అనేది ఉంటుంది. ఈ బంధాన్ని తెంచివేసి నీ పట్ల ఆసక్తిని ఇవ్వు అని కృష్ణుని ప్రార్థిస్తుంది కుంతీదేవి. కాబట్టి స్త్రీలందరూ కూడా ఆ విధంగా భగవంతుని ప్రార్థించాలి.
కేవలం ప్రార్థనల వలన ఏది జరగదు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం కూడా ఉండాలి. అంటే మానవ ప్రయత్నం, అంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. అది ఏంటి అంటే వీలైనంత వరకు సమయాన్ని కృష్ణుడి సేవకే వాడాలి. కానీ ఏం చేస్తుంటారు, సంసార బంధాలకు సంబంధించి మనవడి పెళ్ళి, ఇలాగా వాళ్ళ పెళ్ళి, వీళ్ళు ఇది ఈ ఫంక్షన్ అనో, లేదా మనవడి కోసం సమయాన్ని గడపడం అనో, వాళ్ళతో మాట్లాడడం అనో, ఇవన్నీ స్త్రీలు చేస్తూ ఉంటారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాటి నుంచి కూడా విరమించుకోవాలి వాళ్ళుగా. అలా విరమించుకోకుండా కేవలం బంధాలను తెంపే స్వామి కృష్ణ అని ప్రార్థించి మళ్ళీ మరొక వైపు మన సమయాన్ని అందరితో గడుపుతూ సోషల్ అంటే సాంఘికంగా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే బయటపడే అవకాశం లేదు. ఇప్పుడు ఇది భక్తి కూడా 3 విధానాలు అంటే శుద్ధ భక్తికి ముందు మామూలుగా తామోగుణంలో, సత్వగుణంలో, రజోగుణంలో భక్తి రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా సత్వగుణం అంటే శుద్ధ భక్తి అనేది సాధ్యమయ్యే విషయమైనప్పుడు సాధ్యమైన డైరెక్ట్గా సాధ్యం కాదు. మనం ఏ గుణంలో ఉన్నా క్రమక్రమంగా అంచెలంచెలుగా వాటిని దాటుతాం. కానీ అవి దాటడానికి ఎంత సమయం పడుతుంది అనేది మన తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. మన భక్తి యొక్క తీవ్రత లేదా శ్రద్ధ యొక్క తీవ్రత తక్కువగా ఉంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. మనకి శ్రద్ధ తీవ్రంగా ఉంటే చాలా త్వరగా పురోగమించగలం. కానీ ఒక్కసారిగా జంప్ చేయడం అనేది ఉండదు. ఉదాహరణకి రజోగుణం నుంచి శుద్ధ సత్వానికి వెళ్ళడం ఉండదు. రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణాన్ని శుద్ధ సత్వానికి వెళ్ళాలి, అంతే. అంచెలంచెలుగానే అవుతుంది. కానీ మనం శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా దృఢంగా ఉండాలి. ఎవరికి ఏం లేకపోతే ముగిద్దాం. శ్రీ ఈశోపనిషత్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.